భక్తికి మించిన శక్తి లేదు. దేవుడున్నాడా అని ఎవరైనా అడిగితే భక్తులు చెప్పే ఒకే ఒక్క సమాధానం నమ్మకం. ఆ నమ్మకమే కొండంత అండగా నిలిస్తే మృత్యు అంచుల్లో ఉన్న ప్రాణం కూడా తిరిగి వస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమే ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి చెంత జరిగింది. గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తల్లో ఒక తండ్రి పడుతున్న ఆవేదన చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ఈరోజు అదే తండ్రి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూస్తే జగన్నాథుడి మహిమ అపారం అనిపించక మానదు. ఒడిశాకు చెందిన ప్రకాష్ బోయ్ అనే వ్యక్తి కొడుకు గత ఏడాది కాలంగా కోమాలో ఉన్నాడు. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. డాక్టర్లు కూడా చేతులెత్తేసే పరిస్థితి. కానీ ఆ తండ్రి మనసు ఒప్పుకోలేదు. నా బిడ్డను ఆ జగన్నాథుడే కాపాడుతాడు అన్న ఒకే ఒక నమ్మకంతో ఆ పసివాడిని హాస్పిటల్ బెడ్ మీద నుంచి నేరుగా పూరి ఆలయానికి తీసుకొచ్చాడు. మీరు ఈ విజువల్స్ గమనిస్తే ఆ బాబుకి ఇంకా ఆక్సిజన్ మాస్క్ అలాగే ఉంది. సెలైన్ బాటిల్స్ కూడా ఉన్నాయి. గాలి కూడా సరిగ్గా ఆడని పరిస్థితిలో ఉన్నాడు. సింహద్వారం దగ్గర నిలబడి ఆ తండ్రి ఏడుస్తూ వేడుకుంటున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది. తండ్రి నా బిడ్డను నాకు ఇచ్చేయి అంటూ ఆయన పెట్టిన ఆర్తనాదం బహుశా ఆ దేవుడికి వినిపించిందేమో. ఇప్పుడే అసలైన అద్భుతం జరిగింది. గర్భగుడిలోకి వెళ్ళే పరిస్థితి లేదు. పూరి గుడి లోపలికి వెళ్ళలేని భక్తుల కోసం బయట పతిత పావన విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ముందు నిలబడి తండ్రి వేడుకుంటుండగా చుట్టూ ఉన్న భక్తులు పూజారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏడాది కాలంగా కదలికలేని ఆ బాబు మెల్లగా తన తల తిప్పాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. డాక్టర్లు చేయలేని పనిని, మెడిసిన్ చేయలేని మాయను ఆ తండ్రి నమ్మకం, ఆ దేవుడి కరుణ కలిసి నిజం చేశాయి. అక్కడున్న వారంతా జై జగన్నాథ్ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇది కేవలం యాదృచ్ఛికం అని కొందరు అనొచ్చు. కానీ ఆ తండ్రి కళ్ళల్లో కనిపించిన ఆనందం ముందు ఏ లాజిక్ పనికిరాదు. నిజానికి దేవుడు మనకి ఏమి ఇస్తాడో మనకి తెలియదు. కానీ నువ్వు ఉన్నావనే ఒక చిన్న నమ్మకం మనిషిని ఎంతటి కష్టానైనా తట్టుకునేలా చేస్తుంది. ప్రకాష్ బోయ్ నమ్మకం గెలిచింది. ఒక తండ్రి ప్రేమ ముందు ఆ కాలయముడు కూడా తలవంచక తప్పలేదు. ఈ సంఘటన మనకు నేర్పేది ఒకటే, మనసు నిండా నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగుదారి కనిపిస్తుంది. చూశారు కదా, దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ మనిషికి ఏ దారి లేనప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు కలిగే ఆ ఆఖరి నమ్మకమే దేవుడు అని నేనంట. ఒక తండ్రి తన బిడ్డ కోసం కార్చిన కన్నీరు ఆ జగన్నాథుణ్ణి కదిలించింది. భక్తి అంటే కేవలం కొబ్బరికాయలు కొట్టడం కాదు, నువ్వు ఉన్నావని నమ్మి మనసు నిండా ప్రార్థించడం. సైన్స్ ఎంత ఎదిగినా మన అంచనాలకు అందని శక్తులు కొన్ని ఉంటాయి. ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? ఇది తండ్రి ప్రేమకు దక్కిన ఫలితమా, లేక ఆ జగన్నాథుడి మహిమ? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై జగన్నాథ్.